మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. షూట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఎపిసోడ్స్ మనకి రన్ అవుతూనే ఉంటాయి. ఫినాలే షూట్ ఒకటి బాకీ ఉండే. అది లాస్ట్‌లో చేస్తాడనమాట. ఇప్పుడే నాకు తెలిసి ఎవరి కంపుకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ విల్లాలో ఎవరు ఉండరు. టాప్ 5 కూడా డిసైడ్ అయిపోయిందనమాట. ఈ టాప్ 5కి లాస్ట్ మూమెంట్‌లో మేబీ లాస్ట్‌కొచ్చేసరికి అక్కడ ఓటింగ్ పెడతారు. ఈ టాప్ 5 నుంచి ఒకళ్ళు విన్నర్‌గా డిసైడ్ చేస్తారు. ఓకేనా. ఇంక ఈళ్ళు చేసి కూడా ఏం లేదు. జనాల చేతిలో ఉంటది. టాప్ 5 ఎవరు ఏంటి అనేది. మనం ఆ టాప్ 5 గురించి మాట్లాడుకుందాం. వరస్ట్ రేటింగ్ అయితే వస్తుందయ్యా. మామూలుగా కూడా కాదు. నీచాతి నీచమైన రేటింగ్ వస్తా ఉంది. స్టార్ మా చరిత్రలోనే అంత దారుణమైన, దరిద్రమైన రేటింగ్ ఏ షోకి కూడా వచ్చుంటదేమో. 'బిగ్ బాస్' లాంటి షో తర్వాత, దట్టు హిట్ అయిన షో తర్వాత, ఇలాంటి ఒక లత్కోర్ షోని తీసుకొచ్చినందుకు, ఆ లత్కోర్ షోకి వచ్చే రేటింగ్ సో అలాగే ఉంటదనమాట. ఎంత దారుణంగా ఉంటుందంటే, షోకొచ్చే రేటింగ్ కంటే వ్యూవర్స్‌కి ఇది రివ్యూస్ చెప్పేవాళ్ళకి ఎంతో కొంత బెటర్ వ్యూస్ వస్తున్నాయేమో అని చెప్పి నా స్ట్రాంగ్ ఒపీనియన్ అనమాట. ఎవరో ఇద్దరు ముగ్గురు చెప్తున్నారో ఆళ్ళకే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. షోకొచ్చే వ్యూస్ కంటే. అలా ఉంది షో పరిస్థితి. అదన్నమాట. అంటే షో ఎవరు చూస్తారులే రివ్యూసే చూద్దామని అనుకునే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారేమో మేబీ. అంటే రివ్యూస్ షోకి అడ్వాంటేజ్ అయితది అనుకున్నారు గానీ, బట్ షో రివ్యూయర్స్‌కి అడ్వాంటేజ్ అయింది కానీ, షోకి మాత్రం బొక్క పడింది. సో, మీరేం చేస్తారంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. లైక్ చేయండి. హైప్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? మనం రోజుకొక పోల్ పెడతా ఉంటాం 'బిగ్ బాస్' రిలేటెడ్. దాంట్లో ఓట్లేయడానికి కూడా ట్రై చేయండి. ఊరన తమాషాకి. జస్ట్ ఫర్ ఫన్. ఆ! టాప్ 5 గురించి మాట్లాడుకునే ముందు మొన్న ఒకటి జరిగిందయ్యా. నేను నార్మల్‌గా చూడను గానీ ప్రోమోలు చూస్తున్నప్పుడు కొన్ని డైలాగ్స్ మనం స్టార్ మా వాడు రీల్స్‌లో పెడుతున్నప్పుడు జియో హాట్‌స్టార్ తెలుగు ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు బాగా అనిపించింది 'నూకరాజు', 'ఏషా' వాళ్ళు కొంచెం పర్లేదనిపించారు. బాగా అనిపించిందేంటంటే, నాకు ఈ 'నటరాజ్ మాస్టర్' వాళ్ళ వైఫ్ నీతు గారా? ఆ! వాళ్ళిద్దరు చాలా బాగా అనిపించారు నాకు. అరే! కొంచెం పర్లేదనిపిస్తది. అంటే 'నటరాజ్ మాస్టర్‌కి' కొంచెం పిచ్చ, తిక్క ఉంటది. మనం చూసాం 'బిగ్ బాస్' టైమ్‌లో 5లో చూసాం, ఓటీటీలో కూడా చూసాం. బట్ ఇక్కడ ఆ తిక్క, పిచ్చి కొంచెం చూపిస్తున్నా కూడా వాళ్ళ వైఫ్ చాలా సెన్సిబుల్‌గా ఉంటదని నేను నమ్మా. మొన్న వాళ్ళ వైఫ్‌ని చూసిన తర్వాత అరే! ఆ చెయ్యి కోసుకోవటము, ఆ రక్తంతో ర రక్తంతో నడుపుతాను రిక్షాని, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు అన్నారు పెద్దాయన. మరి అసల ఎంత ప్రూవ్ చేసుకోవాలని చెప్పినా కూడా చేతులు కోసుకోవడం ఏంది? చేతులు, కాళ్ళు కోసుకోవడం ఏందండి బాబు! అబ్బో! అది చూసిన తర్వాత చాలా చిరాకేసింది. అది అదే చాలా చిరాకు పెంట. ఆ పెంటని టీవీలో పెట్టారు తీసుకొచ్చి. మరి స్టార్ మా మేకర్స్‌కి బుద్ధుండాలా? మరి ఆ షో నడిపే వాళ్ళకైనా కొంచెం సెన్స్ ఉండాలి. అలాంటి సంఘటనలు తీసుకొస్తే మరి ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళు ఉంటారు గదా! అంటే ఏం చెప్తున్నారు టీవీలో వచ్చేది అది రియాలిటీ షో అని ఒక పక్క డప్పేసుకుంటా, డప్పు కొట్టుకుంటా అలాంటివి ప్రమోట్ చేస్తే అది నిజంగానే జరిగిందని గదా! పోనీ అదేమన్నా సీరియల్ అనుకుంటే సరే ఓకే. సీరియల్, సినిమాటిక్ లిబర్టీ, సీరియల్ లిబర్టీ బొక్క, భోషణం తీసుకున్నారనుకోవచ్చు. ఒక పక్క రియాలిటీ షో అని చెప్తా, చేతులు కోసుకోవటాలు, కాళ్ళు కోసుకోవటాలేంటండి? బుద్ధి, జ్ఞానం ఉండాలా? టెలికాస్ట్ చేసే వాళ్ళకి, అలా కోసుకునే వాళ్ళకి గూడా. ఎంత ప్రేమ చూపించాలన్నా గాని చేతులు కోసుకుంటరా? ఏమోలే. ఎవరిష్టం వాళ్ళది. ఎవరికి నచ్చింది వాళ్ళు కోసుకుంటా ఉంటారు. మనకెందుకు. టాప్ 5 సో, యాంకర్ జాను, బాను. వీళ్ళ పేరు నేను చూస్తున్నంత వరకి మంచిగా ఉంటుంది. అండ్ వీళ్ళ ఆర్గ్యుమెంట్లు గాని, వీళ్ళు ఆడే గేమ్స్ విధానం గాని, వీళ్ళు ఎదుటి వాళ్ళతో మాట్లాడే తీరు గాని, సో, ఎంతో కొంత కొంచెం బాగుంటది. అండ్ వీళ్ళ స్లాంగ్ గూడా చాలా నచ్చుద్ది నాకు. సో, కాబట్టి యాంకర్ జాను, ఓకే బాను. నెక్స్ట్ వాసంతి కళ్యాణ్. ఈ అమ్మాయి కొంచెం చాలా అంత ఎక్కువగా మాట్లాడదేమో. వాళ్ళ హస్బెండ్ మాత్రం కొంచెం హైపర్ యాక్టివ్ ఉంటాడాయన. నేను చూసినంత వరకు కొన్ని ప్రోమోస్‌లో గాని, మామూలు కూడా మొన్నేదో ఒక ప్రోమో చూపిస్తా, ఆడతా, చేస్తా అంటున్నాడాయన. హడావిడి చేస్తున్నాడాయన. మేబీ టాప్ 5 వరకు వచ్చాడంటే ఆ హడావిడి కొంచెం పనికొచ్చిందని అనుకోవాలి. ఈయన మాత్రం వాసంతి, కళ్యాణ్. ఆ 'నటరాజ్ మాస్టర్' నీతో చెప్పాను కదా! ఉన్న పేర్స్‌లో కొంచెం బెటర్ పేర్ అనిపించింది. బట్ మొన్న చూసిన తర్వాత అది చాలా డిస్టర్బ్‌గా అనిపించిందనమాట. అంత చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు కొంచెం న్యాచురల్‌గాను, కొంచెం ఆర్టిఫిషియల్‌గాను కనిపిస్తుంటది జంట అప్పుడప్పుడు. అది మరీ టూ మచ్ ఆర్టిఫిషియల్ అనిపించింది నాకైతే. ఆ చేతులు కోసుకోవడం, కాళ్ళు కోసుకోవడం, ఆ ఓపెన్ హార్ట్ సర్జరీలు ఇయన్నీ వర్కౌట్ కావు బేసిక్‌గా. ఎందుకు అలా అది చెయ్యకపోయుండుంటే బాగుండేదేమో అని అనిపించింది. అది చెయ్యకపోయుండుంటే ఖచ్చితంగా గెలుస్తారేమో అని కూడా అనిపించింది. ఇప్పుడు అది చేయటం వల్ల గెలుస్తారా? గెలవరా? అనే డౌట్ కూడా ఉంది నాకు. వీళ్ళు. నెక్స్ట్ వచ్చేసరికి 'నూకరాజు', 'ఏషియా'. సో, వీళ్ళు ఒక్కొక్కసారి తిక్క తిక్కగా ప్రవర్తిస్తుంటారు. మనోడు ఆ అమ్మాయిని డామినేట్ చేస్తుంటాడు. ఆ అమ్మాయి మనోడిని ఏదో అంటా ఉంటది. మనోడేమంటే అప్పుడప్పుడు కొంచెం సైకోటిక్ బిహేవియర్ లైక్ కైండ్ ఆఫ్ 'అర్జున్ రెడ్డి' బిహేవియర్ ఉంటదనమాట. ఒకప్పుడు ఎప్పుడు ట్రిగ్గర్ అవుతాడో మనోడికే తెలియదు. ఎప్పుడు ఆ అమ్మాయిని శాసిస్తుంటాడో మనోడికే తెలీదనమాట. సో,
కొంచెం టిపికల్ బిహేవియర్ ఉంటదనమాట. బట్ ఆర్గ్యుమెంట్ వైస్‌గా వచ్చేసరికి ఆ అబ్బాయి ఆర్గ్యుమెంట్ కొంచెం బానే ఉంటది. ఎదుటి వాళ్ళతో చేసేటప్పుడు. ఒక్కొక్కసారి హై పిచ్‌లో మాట్లాడతారు. ఒక్కొక్కసారి నార్మల్‌గా మాట్లాడతారు. మొన్న రీసెంట్‌గా అనుకుంటాను మన 'హరీష్' గారితోటి మాట్లాడుతున్నప్పుడు గూడా కొంచెం టోన్ పెంచే మాట్లాడాడు. ఆ పెంచిన టోన్ అప్పుడు కూడా పాయింట్ ఎక్కడ మిస్ అవ్వట్లేదు. పాయింట్ డైల్యూట్ అవ్వకుండా మాట్లాడుతున్నారు అనిపించింది. గేమ్స్ గూడా వీళ్ళిద్దరు బానే ఆడుతున్నారు. మరి యంగ్ కపుల్ చూడాలి మరి ఎలా జరుగుతది ఏంటి అనేది. నేను యాక్చువల్‌గా ఈ టాప్ 5లో సిద్ధు, సోనియా వాళ్ళు ఉంటారనుకున్నాను. బట్ సిద్ధు, సోనియా వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారని చెప్పి తెలిసింది. మరి సిద్ధు, సోనియా వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారంటే అది మామూలు విషయం కాదసలు. ఎందుకంటే వాళ్ళు కూడా టాప్ 5లో వన్ ఆఫ్ ద టాప్ 5 అని అనుకున్నాను. నేను బాగా గట్టిగా అనుకుంది ఏందంటే సిద్ధు, సోనియా, సంధ్య, బిట్రో ఈళ్ళిద్దరి పేర్లు నాకు బాగా కనెక్ట్ అయ్యారు. అంటే లైక్ నేను చూసినంత వరకి. మళ్ళీ చెప్తున్నా ప్రోమోలు అయ్యి చూసినంత వరకు సంధ్య, బిట్రో బట్ వాళ్ళు ఫస్ట్‌లోనే ఎలిమినేట్ అయిపోయారు. ఈ సిద్ధు, సోనియా లాస్ట్ వరకు ఉంటారనుకున్నాను గానీ లేదు. ఈళ్ళు కొంచెం ఎస్పెషల్లీ ఆ అమ్మాయి సోనియా ఓకే. పర్లేదనిపిస్తది గానీ కొన్ని సార్లేంటంటే ఔట్ ఆఫ్ ద బాక్స్ ఎళ్ళుద్ది. ఔట్ ఆఫ్ ద బాక్స్ ఎళ్లి ఏదేదో మాట్లాడుతుంటది. అది చూడడానికి ఏమనిపిస్తదంటే కొంచెం క్రింజ్ లాగా అనిపిస్తుంటది. కొంచెం సీరియల్ టైప్ ఉంటదనమాట. అంటే వీళ్ళని చూసి ఆడియన్స్ ఫీల్ అవ్వాలి. ఓన్ జేసుకోవాలి. అబ్బా! లవ్ అంటే ఇలా ఉండాలనో, లేకుంటే ఇలాంటి పేరుండాలనో, ఇలాంటి అండర్‌స్టాండింగ్ ఉండాలి ఒక ఇద్దరు పెయిర్స్ మధ్య అని చెప్పి అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోవడంలో చాలామంది ఫెయిల్ అయ్యారనమాట. లైక్ ఇప్పుడు 'హరీష్' గారు, 'హరిత' గారిని చూస్తే 'హరిత' గారి మీద జాలేస్తది. అయ్యో! పాపం ఏందిరా నాయన ఈయన్ని భరిస్తుందిరా బాబు ఆవిడ అన్నంత ఒక స్టేజ్‌కి ఆయన తీసుకెళ్ళాడనమాట. ఆయన బిహేవియర్ కూడా అలాగే ఉంటది దాంట్లో. సో, ఆవిడని చూసినప్పుడు కొంచెం అలాగే అనిపిస్తదనమాట. నెక్స్ట్ 'ప్రియాంక శివ'ని చూసినప్పుడు కొంతమందికి ఓకే అనిపిస్తారు. కొంతమందికి వీళ్ళు మరీ ఎక్కువ చేస్తున్నారేమో, అంత అవసరం లేదేమో అని కూడా అనిపిస్తా ఉంటదనమాట. సో, అలాగా కొంతమందికి కొన్ని రకాలుగా అనిపిస్తా ఉంటది. ఇప్పటివరకు 'నటరాజు మాస్టర్' గురించి ఆల్రెడీ చెప్పాను గదా! మొన్నటి వరకు ఓకే ఉంది గానీ, ఆ బ్లడ్ అది కొంచెం తేడా కొట్టేసిందనమాట. సో, ఫైనల్‌గా 'మహేష్ అండ్ శాండ్రా' గారు వీళ్ళు ఎప్పుడైతే ఎలిమినేట్ అయిపోయారో, సో, వీళ్ళు ఫస్ట్ మళ్ళీ రీ ఎంట్రీ గూడా ఇచ్చారు. ఎలిమినేట్ అయిపోయినప్పుడు చాలామంది షాక్ అయ్యారు. ఎందుకంటే వీళ్ళు రీసెంట్‌గా మ్యారీడ్ అండ్ ఇద్దరు చాలా బానే మాట్లాడుకుంటా ఉంటారు. అలుగుతుంటాడు. ఆ అమ్మాయి అలుగుతుంటది. ఈయన అలుగుతుంటాడు. ఆ అమ్మాయి బుజ్జగిస్తుంటది. ఈయన బుజ్జగిస్తుంటే ఈళ్ళ పనంతా అదే ఉంటదనమాట మొత్తం. ఆ చిన్న పిల్లోడు పుడితే ఆడు ముడ్డిగంగ కడగతా ఉంటారు చూసావా పొద్దుగాకుల. అలా ఉంటదనమాట ఈళ్ళిద్దరి పరిస్థితి. సరే ఈళ్ళిద్దరు ఏదైనా ట్రై చేస్తారనుకున్నాను కానీ సడెన్‌గా ఎలిమినేట్ అయిపోయేసరికి షాక్ అయ్యాను. బట్ మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడము, మళ్ళీ అది టాప్ 5 దాకా రావడం అనేది మామూలు విషయం కాదు. ఇద్దరు బానే నడిపించారు. వీళ్ళిద్దరు కూడా నాకు బాగా అనిపిస్తారనమాట. ఎందుకంటే ఇలాంటివి చేసినా కూడా అంటే వీళ్ళేం చెప్పాలి అనుకుంటున్నారంటే లైక్ ఏం పోర్ట్రే చేయాలనుకుంటున్నారంటే ఆడియన్స్‌కి మొగుడు పెళ్ళాలన్నాక అలగటం సహజం. ఒకళ్ళనొకళ్ళు బుజ్జగిచ్చుకోవడం సహజం. ఇయన్నీ నార్మలే. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఇలా ఉంటాయి. సో, మమ్మల్ని మీలో చూసుకోండి అని చెప్పడం కోసం ఇలా ట్రై చేస్తున్నారేమో అని కూడా నాకు అనిపిస్తా ఉంటదనమాట. అంటే లైక్ ఏదో ఒకటి ఓన్ చేసుకోవాలంటే కంటెస్టెంట్‌ని ఆ పెయిర్‌ని సో, వీళ్ళ లైఫ్‌లో కూడా ఏదో ఒకటి ఉండాలి గదా! ఇప్పుడు నాలాగా సింగిల్‌గా ఆళ్ళకి పరిస్థితి ఏందంటే అలాంటివి చూసి సిగ్గుపడతా ఉంటారనమాట. ఏమి చేయలేక. సో, పెళ్ళైనోళ్ళు చూసారనుకోండి కొంచెం అరే! మన లైఫ్ కూడా ఇలాగే ఉంటది కదా! సో, ఇలా చెయ్యాలేమో ఇలాగా. అందులో రీసెంట్‌గా సుప్రీం కోర్ట్ ఒక తీర్పు కూడా ఇచ్చింది. ఇలా ఏదైతే ఏంటరు దాన్ని ఆహ్, లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌ని కూడా యాక్సెప్ట్ చేయాలి. లివ్ ఇన్ రిలేషన్‌షిప్ తప్పు కాదు అన్నట్టుగా కూడా చెప్తున్నారనమాట. మరి అంత పెద్ద మాట వాళ్ళు చెప్పినప్పుడు ఇప్పుడు ఇలాంటి షో‌లని అసలు కట్టడి చేసేదానికే ఛాన్స్ లేదనమాట. ఇలాంటి షో‌లని తప్పు పట్టేదానికి కూడా ఛాన్స్ లేదనమాట. మరి అది సంగతి. సో, వీళ్ళు టాప్ 5 అనమాట. మళ్ళీ ఇంకోసారి చెప్తాను. యాంకర్ జాను అండ్ బాను, వాసంతి అండ్ కళ్యాణ్ సెకండ్. సెకండ్ అంటే జస్ట్ చెప్తున్నా. నటరాజ్ అండ్ నీతూ మాస్టర్ నటరాజ్ మాస్టర్ అండ్ నీతూ గారు. ఫోర్త్ వచ్చేసరికి నూకరాజ్ అండ్ ఆషియా. ఫిఫ్త్ వచ్చేసరికి మహేష్ అండ్ శాండ్రా. సో, వీళ్ళు ఐదుగురు అట్ ప్రెజెంట్ టాప్ 5లో ఉన్నారు. మరి వీళ్ళు ఐదుగురిలో ఎవరు గెలవచ్చు? ఈ ఐదుగురిలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి. ఆ రేటింగ్స్ అయితే 2, 2.5 వస్తుందంట మరీ దారుణంగా 2.24 వచ్చింది. విచ్ ఈస్ వరస్ట్ రేటింగ్. ఎందుకు వరస్ట్ రేటింగ్ అంటున్నానంటే అది న్యాచురల్‌గా లేదనమాట ఆ షో ఫస్ట్ ఆఫ్ ఆల్. రియాలిటీ షో అని ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు 'బిగ్ బాస్‌ని' రియాలిటీ షో అని ప్రమోట్ చేసినా అది చూడడానికి ఉంటది. మనం కళ్ళ ముందు జరుగుతా ఉంటది. మనం దాంట్లో ఎంతో కొంత ఎడిటెడ్ ఉన్నా కూడా అది ఏ రోజుకి ఆ రోజు, ఒక రోజు ముందు మాత్రమే జరుగుద్ది. ఇంకా స్టిల్ వాళ్ళ హౌస్‌లోనే ఉన్నారు అన్న ఫీల్ మనలో ఉంటదనమాట. ఇప్పుడు ఇది కైండ్ ఆఫ్ అగ్ని పరీక్ష షో లాంటిది 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్' కూడా. దట్ టూ ఇది చాలా స్క్రిప్టెడ్ లోపలే ఎడిట్ చేసేవాళ్ళు, షూట్ చేసేవాళ్ళు, కెమెరామాన్స్, డైరెక్టర్లు, కట్‌లు, యాక్షన్‌లు, రిపీట్‌లు, మధ్య మధ్యలో గ్యాపులు. సో, కొంచెం కొంచెం మళ్ళీ గ్యాప్ ఇచ్చటం, మళ్ళీ షూట్ చేయటం. ఇది కైండ్ ఆఫ్ షూటింగ్ లాగే ఉంటది.
ఒక షోని షూట్ చేస్తున్నారు తప్ప ఇది ఒక రియాలిటీ షో లాగా ఎక్కడ ఉండదు, కనిపించట్లేదు కూడా. అండ్ శ్రీముఖి గారు మధ్య మధ్యలో ఆవిడ ఇన్‌స్టాగ్రామ్‌లోను, ఆవిడ యూట్యూబ్ ఛానల్‌లోను వీటికి సంబంధించినవి పెట్టడము, ఇవన్నీ ఆ క్యూరియాసిటీని చంపేసేలాగే చేశాయి. అండ్ ఈ షో మీద ఇంట్రెస్ట్ ఎవ్వరికీ లేకపోవడానికి కారణం ఏంటంటే, పెయిర్స్ కూడా కొంచెం బెటర్ పెయిర్స్ ఎళ్ళుంటే బావుంటది. లైక్ ఇంకొంచెం ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, తేజస్వి, అమర్, సో ఇలాంటి వాళ్ళు ఇంకొంచెం బెటర్‌గా తీసుకెళ్ళుంటే ఇంకా చాలామందున్నారు. లైక్ మానస్, సో ఈ రీసెంట్‌గా నిఖిల్, ఇంకా సీరియల్ ఆర్టిస్ట్‌లనే తీసుకెళ్ళాలి. ఎందుకంటే అది స్టార్ మాలో వస్తుంది, జియో హాట్‌స్టార్‌లో వస్తుంది. ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ చూడాలి. మరి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలంటే లేదు కదా! నేను లాస్ట్ టైమ్ కూడా చెప్పాను. బిగ్ బాస్‌లోకి సీరియల్ ఆర్టిస్ట్‌లని ఎందుకు తీసుకొస్తార్రా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితేనే ఏ షో అయినా గానీ స్టార్ మాలో హిట్ అవ్వాలి. సో అందుకనే బిగ్ బాస్ వాళ్ళు ఆ ఫ్యామిలీ ఎవరైతే ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యి ఉంటారో ఆ సీరియల్ ఆర్టిస్టులు అందుకే తీసుకొస్తారు. వాళ్ళకి పని పాట లేక తీసుకురారు. రేటింగుల కోసం తీసుకొస్తారు. అప్పుడు మాత్రమే సీరియల్ ఆడియన్స్ ఆ షోని చూస్తారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళు, సంబంధించిన వాళ్ళు లేరు అంటే ఎవ్వరు చూడరు, దేకడు కూడా షోల్ని. ఎంత స్టార్ మాకు ఎందుకు ఆ స్టార్ మా పరివారాలు గాని అలాంటి సోదంతా ఎందుకు హైలైట్ అవుతాయంటే అక్కడ సీరియల్ ఆర్టిస్టులు ఎళ్తారు, ఎంగేజ్ చేస్తారు. సో ఇక్కడ కూడా ఎక్కువ మంది సీరియల్ ఆర్టిస్టులను తీసుకెళ్ళి ఇంకొంచెం బెటర్ ఆ నోన్ పర్సన్స్‌ని తీసుకెళ్ళుండుంటే మేబీ ఈ షోకి ఇంకా రేటింగ్ వచ్చేదేమో. కాకపోతే సీరియల్ ఆర్టిస్టులు ఎక్కువ మంది లేకపోవటము, అంత ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కొంచెం డిస్కనెక్ట్ అవ్వటము ఈ షోకి వన్ ఆఫ్ ద రీజన్. బిగ్ బాస్ అంతలోనే హిట్ అవ్వడానికి సో దిస్ ఈస్ ద రీజన్ అనమాట. సీరియల్ ఆర్టిస్టులు ఎక్కువ మంది ఉంటారు. అప్పుడు మాత్రమే క్లిక్ అయితది. ప్రైమ్ టైమ్‌లో వస్తున్నప్పుడు ఎంగేజ్ చేయాలి కదా! తీసుకొచ్చి పెట్టాల డబ్బులు. సో ఇది ఇంత వటర్ ఫ్లాప్ షో డెఫినైట్‌లీ ఇది 'బిగ్ బాస్ 2' ఉండదు. సారీ 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్' షో ఉండదు. సెకండ్‌ది పాపం చాలామంది సెకండ్‌ది ఉంటదేమో అని చెప్పి ఇప్పటి నుంచే పులిహోరలు కలిపేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరైతే పేర్లు ఉంటారో ఆ పేర్లందరూ హడావిడి చేసుకుంటారు. నెక్స్ట్ మనం ఎళ్ళొచ్చులే అని. ఆళ్ళందరికీ మేబీ అంత ఛాన్స్ ఉండకపోవచ్చు. ఎవరు ఎళ్ళకపోవడం ఉండొచ్చు కూడా. ఇలా షో కానీ నెక్స్ట్ సీజన్ ఉండకపోవచ్చు కూడా. ఇది ఓవరాల్‌గా మీ ఒపీనియన్ అంటే మీరు కామెంట్ చేయండి. లాస్ట్ వరకు ఎవరైనా చూసుంటే మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడిప్పుడే రీచ్ పెరుగుతుంది. మర్చిపోయాను ఛానల్ పేరు మార్చాము. ఎంసీ రివ్యూస్ అని. దానికి తగ్గట్టు కూడా కనిపిస్తా ఉంది మన ఛానల్ కొంచెం ఊపు కనిపిస్తా ఉంది. సో మీరు కూడా ఇంకొంచెం ఊపు ఇవ్వండి. జై హింద్.